తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంగా ఎక్కువ ప్రసిద్ధి. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా తెలంగాణకు రాలేదు దాదాపు ఏడాది పైన, దాదాపు ఆగస్టులో అంటే సెప్టెంబర్ అంటే 13 నెలలు 1948లో. కానీ ఈ తెలంగాణ ప్రాంతం అంటే తెలంగాణ అంటే ఇప్పుడున్న కేవలం తెలంగాణ కాదు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు అప్పుడు నిజాం స్టేట్లో ఉండేవి. నిజాం రాజు ఇంకా స్వతంత్ర అంటే తనను తాను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. దీంతో ఆపరేషన్ పోలో చేపట్టి అప్పటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో, అదొక్కటే కాదు చాలా సంస్థానాలని ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలా చిన్న చిన్న సంస్థానాలు చాలా ఉండే, వందలాది సంస్థానాలను ఆయన విలీనం చేశాడు. విలీనాధీశుడు అంటారు ఆయన్ని. అట్లా నిజంగా సర్దార్ వల్లభాయ్ పటేల్కి తెలంగాణ ప్రజలు రుణపడి ఉండాలి నిజంగా. అంటే ప్రపంచాన్నే ఒక తన వైపు తిప్పుకున్న ఉద్యమం ఇది తెలంగాణ పోరాటం అనేది. అసలు ప్రతి ఒక్కరూ కూడా నైజాం నిరంకుశ పాలన మీద, ముఖ్యంగా రజాకార్ల పాలన మీద తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ తిరగబడ్డ రోజు ఎంతోమంది అమరులయ్యారు తెలంగాణ పోరాటంలో కూడా. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, బందకి లాంటి వాళ్ళు ఎందరో అసలు స్వాతంత్ర పోరాటంలో చనిపోయారు నిజాంని ఎదిరించి. ఎట్టకేలకు అప్పటి కేంద్ర ప్రభుత్వ చొరవతో భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక సంవత్సరానికి తెలంగాణకు వల్లభాయ్ పటేల్ చొరవతోనే ఆయన చేసిన ఇదని చెప్పొచ్చు. అట్లా అంటే పరిపూర్ణమైంది. అసలైతే భారతదేశానికి ఇంకా పరిపూర్ణ స్వాతంత్రం వచ్చిందంటే 1948 అనాలి, ఎందుకంటే తెలంగాణ వంటి మిగిలిన సంస్థానాలు కూడా విలీనమైన రోజు అనమాట. నిజంగా అంటే కథలుగా చెప్పుకోవచ్చు. ఆ పోరాటాలతోనే ఒక వీర తెలంగాణగా, పోరు తెలంగాణగా తెలంగాణ ప్రాంతం నిజంగా వెనుకకెక్కిందని చెప్పొచ్చు. చాలామంది అంటే ఎంతోమందిని ప్రభావితం చేసింది. చెప్పిన కదా, ప్రపంచంలో ఇంత ఒక సుదీర్ఘ పోరాటం చేశారు అసలు అందరూ బయటకు వచ్చి. ఆ పోరాటం కూడా ఎలా అంటే మామూలుగా ఒక రాజు మీద పోరాటం అంటే సామాన్య ప్రజలు ఎంతో ఐక్యత ఉంటే కానీ, ఎంతో వ్యూహం ఉంటే కానీ, ఆడవాళ్ళు కూడా ఒడిసెలు తీసుకొని వచ్చి, కారపొడి తీసుకొని వచ్చి అంటే రజాకారులు ఒక అరాచకాలు సాగిస్తున్న టైంలో అంటే పూర్తిగా ఒక మహిళల మీద, పిల్లల మీద అసలు మామూలు అరాచకత్వం కాదు రజాకార్లది. అంటే ప్రైవేట్ సైన్యము, నిజాం రాజు ప్రైవేట్ సైన్యమే రజాకార్ సైన్యం అనమాట. కాసిం రజ్వీ ఆధ్వర్యంలో నేతృత్వంలో చేసిన అరాచకాలకి ఇంకా విసిగిపోయారు తెలంగాణ ప్రజలు. అట్లా అనేక సంస్థలు అప్పుడు హిందూ మహాసభ, ఆచార్య నరేంద్రదేవ్ ఆధ్వర్యంలో, ఈవెన్ కమ్యూనిస్టు పార్టీలు ఇవన్నీ కూడా కలిసి ఐక్యంగా నిజాం మీద పోరాటం చేసిన. ఇంకా నిజాం తలవంచక తప్పలేదు అసలు. ఆపరేషన్ పోలో అంటే పెద్ద ఎత్తున సైన్యాన్ని ఇంకా హైదరాబాద్ తీసుకొచ్చి మోహరించి ఇంకా లొంగిపోవాల్సిందంటే మరో ఆప్షన్ లేకపోయింది నిజాం రాజుకి, 7వ నిజాంకి. దీంతో లొంగిపోవాల్సి వచ్చింది. అలా పూర్తిగా విలీనమైంది. అయితే దాని మీద కూడా రకరకాల వివాదాలు, అంటే దాన్ని పూర్తిగా కమ్యూనిస్టులు, ఇంకా తెలిసిందే కదా కమ్యూనిస్టుల గురించి, పూర్తిగా వాళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎట్లయితే కొందరు ఈ సోకాల్డ్ ఫేక్ అంబేద్కరిస్టులు ఉంటారు, అసలు అంబేద్కర్ ఆశయం ఏంటో తెలీదు, అంబేద్కర్ ఆశయాలని వాళ్ళు అసలు ఫాలో అవ్వరు. అంబేద్కర్ అంటే కనీస గౌరవం ఉండదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అంబేద్కర్ మావోడు, మీరు వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే కూడా అంబేద్కర్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదంటారు. వాళ్ళు విచిత్రమైన వాదన చేస్తారు. అట్లాగే తెలంగాణ సాయుధ పోరాటం విషయంలో కూడా కమ్యూనిస్టులు అంటే పూర్తిగా మాది, మేమే చేసినాం, అసలు కమ్యూనిస్టు పోరాటమే ఇది అంటారు. విచిత్రమైన వాదన చేస్తారనమాట. కానీ కాదు, అన్ని వర్గాల వాళ్ళు, యువకులు, మహిళలు, వృద్ధులు, అసలు ప్రతి ఒక్కరు కులాలతో సంబంధం లేకుండా, మతాలతో కూడా, అసలు జర్నలిస్టులు అసలు ఎంతమంది అసలు నిజాం వ్యతిరేక పోరాటంలో వాళ్ళందరూ పాల్గొన్నారు. కానీ వీళ్ళు మాత్రం దాని తర్వాత కూడా విమోచనం అంటే ఒప్పుకోరు. మళ్ళీ విమోచన జరిగింది, ఒక రాక్షస పాలన నుంచి విమోచన జరిగిందంటే కూడా వాళ్ళు ఒప్పుకోరు.